నమస్తే అండి. నా పేరు వి జ్యోతి, లెక్చర్ ఇన్ జువాలజీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, సిద్దిపేట్. ఈరోజు జువాలజీ యొక్క 5th సెమిస్టర్ ఉన్నటువంటి స్టూడెంట్, అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్కి సంబంధించినటువంటి టాపిక్ నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు చాలా ఇంట్రెస్ట్గా ఉండే టాపిక్ ఇది. లిపిడ్స్ గురించి చెప్పదలుచుకున్నాను. లిపిడ్స్ అనేటువంటి, మామూలుగా లిపిడ్స్ అనగానే ఫ్యాట్స్ అంటుంటారు. ఫ్యాట్స్ దేర్ డెరివేట్స్ ఆర్ collectively known as lipids. The term lipid was proposed by the biochemistry. Bloor. Lipids are compound of CHO, carbon, hydrogen, oxygen. 1 gram of lipid yield 9.3 kilocalories of energy. ఇది అందరూ తెలిసినటువంటిది. అంటే లిపిడ్స్ అనేటువంటివి ఎగ్జాంపుల్ ఏమంటుంటారు, ఫ్యాటీ ఆమ్లాలు, గ్లిజరాళ్ళు ఏర్పడతాయి. ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్స్ని ఏమనొచ్చు, లిపిడ్స్ అనొచ్చు. మనం డైజెస్ట్ సిస్టంలో ఒకటి విన్నాము, ఫ్యాట్స్ అనేటువంటి, క్రొవ్వులు అనేటువంటిది లైపేజ్ ఎంజైమ్ ద్వారా ఫ్యాటీ యాసిడ్లుగాను గ్లిజరాలుగాను ఏర్పడతాయి. ఫ్యాటీ యాసిడ్ గ్లిజరాలుగా ఏర్పడతాయి. అప్పుడు మన యొక్క చిన్న ప్రేగు ప్రాంతంలో ఉన్నటువంటి విల్లైలలో అబ్జర్వేషన్ చేసే అవకాశం ఉంది, శోషణ చేసే అవకాశం ఉంది. మరి లిపిడ్స్లో ఉన్నటువంటిది ముఖ్యమైనటువంటిది ఏంటిదంటే కార్బోహైడ్రేట్లు, మామూలుగా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మూలాలు ఉంటాయని చెప్పవచ్చు. మరి వీటితో పాటు ఫాస్ఫరస్, నైట్రోజన్ కూడా మూలకాలు ఉంటాయని చెప్పవచ్చు. మామూలుగా క్రొవ్వులైనటువంటి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద క్రొవ్వులు ఘనస్థితిలోనే ఉంటాయి. ఉష్ణోగ్రత వద్ద మామూలుగా 20 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏమవచ్చు, ద్రవ స్థితిలో ఉండే విధంగా, అంటే నూనెలు అని కూడా చెప్పవచ్చు. మామూలుగా ఆహార పదార్థాల లిపిడ్లు అనేటువంటి ఫ్యాటీ ఆమ్లాలు గ్లిజరాలుగా జల విశ్లేషణ చెందుతాయి చెప్పాను, లైపేజ్ అనే ఎంజైమ్. మామూలుగా లిపిడ్స్ అంటే ఎగ్జాంపుల్ చూసినట్లయితే నెయ్యి, వెన్న, జున్ను, గుడ్లు, మాంసంలో లిపిడ్స్ జంతు సంబంధమైనటువంటి అని చెప్పవచ్చు. మరి మొక్కల నుంచి లభించే లిపిడ్లు సామాన్య లిపిడ్స్ రూపంలో ఉంటాయని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్రొవ్వులు చూసినట్టయితే వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, పామ్ నూనె, కుసుమ నూనె మొదలైనటువంటి వృక్ష సంబంధమైనటువంటి నూనెలు చెప్పవచ్చు. లిపిడ్ అనే పదాన్ని బ్లూర్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టారని చెప్పవచ్చు. క్రొవ్వులు నీటిలో కరగవు. క్రొవ్వుల ఆక్సీకరణం వల్ల అధిక శక్తి అనేటువంటిది క్రొవ్వులైనటువంటి 9.3 కిలోక్యారీల శక్తి విడుదలవుతుంది. అంటే 1 గ్రామ్ అంటే చాలా తక్కువ అనొచ్చు, చాలా ఎక్కువ శక్తిని ఇస్తుంది అని ఇవ్వడం. ఇందులో ఉన్నటువంటి లిపిడ్స్ చూసిన, లిపిడ్స్ ఆర్ మైక్రోమాలిక్యూల్, చిన్న అంచు, మేడప్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ మోనోమర్స్ అనేటువంటి గ్లిజరాల్ అని చెప్పవచ్చు. మరి ఫంక్షన్స్ ఆఫ్ లిపిడ్స్ చూసినట్లయితే ఇంక్లూడ్ స్ట్రక్చర్స్. కనుక మనం చూసినట్లయితే పైన వైపు హెడ్ ఉంది, కింద వైపు టెయిల్ కనిపిస్తుంది. ఇక్కడ టెయిల్ చూసినట్టయితే 3 ఉంటాయి, 1, 2, 3 తోకలు కనిపిస్తాయి. దాన్ని ఏమనొచ్చు, ట్రైగ్లిజరైడ్ 3 తోక భాగాలు కనిపిస్తాయి. ఒక తల బ్లూ కలర్ ఉన్నటువంటిది హెడ్ మరియు టెయిల్గా కనిపిస్తుంది అనమాట. దీన్ని ట్రైగ్లిజరైడ్ అని చెప్పవచ్చు. ఇక్కడ మెయిన్గా చూసినట్టయితే మెయిన్ టైప్ ఆఫ్ లిపిడ్ చూస్తే ఫాస్ఫోలిపిడ్స్. చూస్తే 1 హెడ్ మరి 2 టెయిల్స్ లాగా అనిపిస్తుంది. మరి కొన్ని చూసినట్టయితే వీటిని స్టీరాయిడ్స్ అంటారు, వ్యాక్స్ అని కూడా అని చెప్పవచ్చు. అవి ఎగ్జాంపుల్లో మనం చెప్పవచ్చు. మామూలుగా లిపిడ్స్ అనేటువంటిది పోలార్, నాన్ పోలార్ అనేవి కూడా ఉంటాయి. పోలార్ హెడ్, నాన్ పోలార్ టెయిల్ అని కూడా చెప్పవచ్చు. పోలార్ హెడ్, నాన్ పోలార్ ఎందుకంటే నీటిని గ్రహిస్తుంది తల భాగము, హైడ్రోఫిలిక్. తోక నీటిని గ్రహించదు కాబట్టి హైడ్రోఫోబిక్ అంటారు. హైడ్రోఫిలిక్ హెడ్, హైడ్రోఫోబిక్ హెడ్, టెయిల్ అనేటువంటి ఉండడమే ఈ యొక్క ఫ్యాట్లో మనం చూడవచ్చు. మరి క్రొవ్వులు అనేటువంటిది ఎనర్జీ స్టోర్ అని చెప్పవచ్చు. మామూలుగా 1 గ్రాము లిపిడ్స్ అనేటువంటిది 9.3
కిలో క్యాలరీ శక్తిని విడుదల చేస్తుందని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. మామూలుగా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, లిపిడ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్గా మనం లిపిడ్స్ అనేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్స్, వ్యాక్స్, ఇప్పుడు మనం చెప్పినటువంటి అన్నీ కూడా అంటే ఎగ్జాంపుల్గా అన్నీ కూడా అయిపోవచ్చు. కొలెస్ట్రాల్, గివ్ సెల్స్ మెంబ్రెయిన్, ఇవన్నీ కూడా అయిపోయి. మరి దీంట్లో మనం చెప్పినటువంటిది మెయిన్గా ఇక్కడ మోనోమర్స్ అనేటువంటిది ఫ్యాటీ యాసిడ్స్, పాలిమర్స్ అనేటువంటి లిపిడ్స్. గుర్తుపెట్టుకో, మోనోమర్స్ అంటే ఫ్యాటీ యాసిడ్, పాలిమర్ అంటే లిపిడ్స్ అని గుర్తుపెట్టుకోండి. హెడ్ ఈజ్ ఏమనొచ్చు అంటే తల భాగం చూసినట్టయితే గ్లిజరాల్ కానీ, టేల్ అనేటువంటిది ఫ్యాటీ యాసిడ్. ఎప్పుడైనా తల అనేటువంటి మామూలుగా హైడ్రోఫిలిక్ హెడ్, హైడ్రోఫోబిక్ టేల్ అనేటువంటిది మనం చేస్తున్నాం అనమాట. హెడ్ రీజియన్ ఏమని చెప్పినాం ఇక్కడ, హెడ్ ప్రాంతాన్ని ఏమనొచ్చు గ్లిజరాల్, టేల్ని ఏమనొచ్చు అంటే ఫ్యాటీ యాసిడ్. అంటే ఈ విధంగా ఫ్యాటీ యాసిడ్ మరియు గ్లిజరాల్ని రెండింటిని కలిపి మామూలుగా మోనోమర్ ఈజ్ ఫ్యాటీ యాసిడ్, పాలిమర్ ఈజ్ లిపిడ్గా మనం చెప్పవచ్చు. ఇవి లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ కంపోజ్ ద సెల్ మెంబ్రెయిన్ అనగా చెప్పవచ్చు. సెల్ మెంబ్రెయిన్లో ముఖ్యమైనటువంటి పాత్ర. మన సెల్ మెంబ్రెయిన్లో యానిమల్ అల్ట్రా స్ట్రక్చర్లో మనం సూక్ష్మ నిర్మాణంలో, జంతువు కన్నా సూక్ష్మ నిర్మాణంలో పై పొర మొత్తం కూడా చెప్పవచ్చు. కొలెస్ట్రాల్ గివ్ సెల్ మెంబ్రెయిన్ ఫ్లెక్సిబిలిటీ అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అది కూడా చూద్దాం స్ట్రక్చర్లో. ఇది చూడండి, తల భాగాన్ని ఏమంటారు హైడ్రోఫిలిక్ అండ్ తోక భాగాన్ని హైడ్రోఫోబిక్ అని చెప్పవచ్చు. హైడ్రోఫిలిక్, హైడ్రోఫోబిక్ రెండు ఉండదాన్ని ఏమంటారు పాస్ఫోలిపిడ్గా చెప్పవచ్చు. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. మరి ఇప్పుడు మనం యానిమల్ సెల్ మేడ్ ఆఫ్ అని చెప్పినాం కదా, ఆ విధంగా చూసినట్టు యానిమల్ సెల్ చూద్దాం. ఇక్కడ ఇది ఇక్కడ చూసినట్టయితే మెంబ్రెయిన్ ప్రోటీన్ వచ్చేసి ఏమనొచ్చు గ్లిజరోపాస్ఫోలిపిడ్స్ అండ్ కొలెస్ట్రాల్గా మనం చెప్పినట్టయితే, ఇక్కడ యానిమల్ సెల్ చూసినట్టయితే ఇన్నర్ కోర్ ఆఫ్ నాన్ పోలార్ లిపిడ్ చెప్పవచ్చు. నెక్స్ట్ కొలెస్ట్రాల్ ఆఫ్ ఈస్ట్రస్, మరి ట్రైగ్లిజరాల్స్, ట్రై అంటే 3 తోక ప్రాంతాలు, 3 టైల్స్ ఉంటాయి కాబట్టి లిపోప్రోటీన్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెల్ మెంబ్రెయిన్ లాగా ఉన్నటువంటి చూసినట్టే చుట్టూ ఈ యొక్క గ్లిజరోపాస్ఫోలిపిడ్స్ అంటే గ్రీన్ కలర్లో ఉన్న హెడ్ అండ్ టైల్ ఉంటుంది, దాని ఏమంటారు గ్లిజరోపాస్ఫోలిపిడ్స్గా చెప్పవచ్చు. మరి ఇక్కడ ఎల్లో పార్ట్గా కనిపించేటువంటి కొలెస్ట్రాల్గా చెప్పవచ్చు. కొవ్వు పొర, కొలెస్ట్రాల్ కంపల్సరీ ఎల్లోగా చూపిస్తారు. నెక్స్ట్ గ్లిజరోపాస్ఫోలిపిడ్స్ అనేటువంటిది, దీని ఏమనొచ్చు ఈ స్ట్రక్చర్ని పోలార్ సర్ఫేస్గా చెప్పవచ్చు. మరి ఇక్కడ చూడండి మెంబర్ ఆఫ్ ప్రోటీన్స్ అనేవి ఐస్ అనేది మనం అంటే ఫ్లూయిడ్ మొజాయిక్ థియరీ తెలుసు కదా. ఫ్లూయిడ్ మొజాయిక్ థియరీ ఎలా అంటే ఒక సముద్రపు నీటిలో మంచు ముక్కలు ఎలా ఉంటాయి, సముద్ర నీటిని ఏమనొచ్చు ఈ యొక్క క్రొవ్వు లాగా ఉన్నటువంటి గ్లిజరోపాస్ఫోలిపిడ్స్ అని చెప్తే, మరి ఇందులో మంచు ముక్కల్లాగా ఉండేటువంటిది ప్రోటీన్స్గా మనం చెప్పదలుచు. అంటే జంతు కణం యొక్క నిర్మాణం అనేటువంటిది లిపోప్రోటీన్ అనేటువంటి ఫ్లెక్సిబుల్గా ఎప్పుడు కూడా బాగా అంటే ఫ్లెక్సిబుల్ అంటే దాని చుట్టూ ఫ్లెక్సిబుల్ అంటే కదా సాగే గుణం కలిగి ఉన్నటువంటిది మనం చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చూస్తే మనము ఎన్ని రకాలుగా లిపిడ్ క్లాసిఫికేషన్ చూద్దాం. లిపిడ్ క్లాసిఫికేషన్లో సింపుల్, కాంపౌండ్, డెరైవ్డ్ అండ్ స్టీరాల్ అనేటువంటివి మనం చూస్తాం. సింపుల్గా ఉండే చూస్తే ఫ్యాట్స్, వ్యాక్స్ అంటే లిపిడ్లను మామూలుగా సింపుల్ లిపిడ్ని సామాన్య లిపిడ్ అంటారు. నెక్స్ట్ ఇంకొక పేరు కూడా అంటారు హోమోలిపిడ్ అని కూడా అంటారు. సింపుల్ లిపిడ్కి మరొక పేరు హోమోలిపిడ్స్, ఇంకొకటి సామాన్య అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ వన్ చూసినట్టే కాంపౌండ్ లిపిడ్ అని చూస్తే సంయుక్త లిపిడ్ అంటారు, దీన్ని హెటిరో లిపిడ్ అంటుంటారు, హెటిరో లిపిడ్స్ అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ డిరైవ్డ్ లిపిడ్, డిరైవ్డ్ అని చెప్పగానే మనం ఏమంటారు ఉత్పన్న ప్రోటీన్, డిరైవ్డ్ లిపిడ్స్ అని. నెక్స్ట్ స్టీరాల్స్ చూస్తే కొలెస్ట్రాల్ చెప్పవచ్చు, ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్లోకి మనం చెప్పవచ్చు. మరి సింపుల్ లిపిడ్స్కి చూసినట్టయితే
ఫ్యాట్స్, వ్యాక్స్ కింద మనం చెప్పాం. అంటే సామాన్య లిపిడ్లో చూసినట్టయితే తటస్థ కొవ్వులు మనం చూడవచ్చు. వాటిలో ఏమైనా తటస్థ కొవ్వులు, వ్యాక్స్ అంటే మైనములు అంటుంటారు, మైనములు అని కూడా చెప్పవచ్చు. అవి ఎలా మన నెక్స్ట్ కాంపౌండ్ లిపిడ్లో చూసినట్టయితే ఎగ్జాంపుల్గా పాస్పోలిపిడ్స్, ఎగ్జాంపుల్ పాస్పోలిపిడ్గా చెప్పవచ్చు. పాస్పోలిపిడ్ అనేవి గ్లిజరోపాస్పోటైడ్లు అని చెప్పవచ్చు ఎగ్జాంపుల్గా, లేదా స్పింగోపాస్పోలిపిడ్గా కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఇందులో కొన్ని ఎగ్జాంపుల్ కూడా ఉన్నాయి. లెసిథిన్, సెఫాలిన్ కూడా మనం కాంపౌండ్ లిపిడ్లో చూడవచ్చు. గ్లైకోసైడ్స్ మరియు లిపోపాలిసాకరైడ్స్ మరియు లిపోప్రోటీన్, ఇప్పుడు మనం సెల్ యొక్క స్ట్రక్చర్ పైన ఉన్నటువంటి లిపోప్రోటీన్ అటువంటి ఎలాస్టిక్ ఉన్నటువంటిది లిపోప్రోటీన్ కూడా కాంపౌండ్ లిపిడ్లోకే మనం చెప్పవచ్చు. డిరైవ్డ్ లిపిడ్లో చూసినట్టయితే, ఉత్పన్న లిపిడ్లో చూసినట్టయితే ఎగ్జాంపుల్గా మనం ఫ్యాటీ యాసిడ్, గ్లిజరాల్, స్టీరాయిడ్, ఆల్కహాల్, ఫ్యాటీ ఆల్డిహైడ్ మరియు కీటోన్ బాడీస్, హైడ్రోకార్బోన్స్, లిపిడ్ సోల్యుబుల్ వైటమిన్స్, హార్మోన్స్ ఆఫ్ స్టీరాయిడ్ అని చెప్పచ్చు. ఇవన్నీ కూడా స్టీరాయిడ్ హార్మోన్లు ఏంటివి అంటే అది కూడా మీకు క్వశ్చన్ వచ్చే అవకాశం. మరి స్టీరాల్స్ అనేటువంటిది మామూలుగా కొలెస్ట్రాల్గా మనం చెప్పవచ్చు. అలా ఇది కూడా చూడండి, ఇంకా సింపుల్గా క్లాసిఫికేషన్లో కూడా ఈ విధంగా మనం ఫ్యాట్, వ్యాక్సిన్లు ఏంటివి అవి ఎగ్జాంపుల్గా మనం ఇవ్వడం చూడండి. సింపుల్ లిపిడ్స్కి ఏమైనా ఫ్యాట్స్ అండ్ వ్యాక్స్. మరి ఈస్టర్న్స్ ఆఫ్ చూస్తే ఫ్యాటీ యాసిడ్ అండ్ గ్లిజరాల్ ఉంటే ఫ్యాట్స్ అనొచ్చు. వ్యాక్స్లో చూస్తే కొలెస్ట్రాల్ ఆఫ్ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్ అండ్ లాంగ్ చైన్ ఆల్కహాల్గా మనం వ్యాక్స్ చెప్పవచ్చు అనమాట. ఒక్కొక్కటిగా మనం ఎక్స్ప్లెనేషన్ చేద్దాం అనమాట. మరి కాంపౌండ్ లిపిడ్ అని చెప్పవచ్చు, డిరైవ్డ్ లిపిడ్ ఎలా చెప్పవచ్చు, అది ఒక్కొక్కటిగా మనం చూద్దాం. మరి నెక్స్ట్ స్టైల్లోకి వెళ్దాం. చూడండి ఎగ్జాంపుల్గా గ్లిజరాల్ అండ్ ట్రైగ్లిజరైడ్. ట్రై అంటే మూడు కాబట్టి ట్రైగ్లిజరైడ్. చూసారైతే ఈస్టర్న్ బాండ్ అని చెప్పవచ్చు. ఈస్టర్న్ బాండ్ మామూలుగా గ్లిజరాల్ అనేటువంటిది మనము ఇక్కడ స్ట్రక్చర్ చూసినట్టయితే ఇక్కడ గ్లిజరాల్లో కంపల్సరీ కార్బన్లు అనేటువంటి 3 ఉంటాయి అన్నమాట. గ్లిజరాల్ అనేటువంటి రౌండ్ షేప్లో ఉంటాయి. మరియు ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటి మామూలు కింద ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్ అనేటువంటిది ఒక తోక మాదిరిగా ఉన్నటువంటిది అని చెప్పవచ్చు. గ్లిజరాల్ అనేటువంటిది మామూలుగా C3 అని చెప్పవచ్చు గ్లిజరాల్గా. మరి ఇక్కడ హైడ్రోజన్ అనేటువంటి చూసినట్లయితే చూడండి 1 2 3 4 5 6 7 8 అంటే H8. మరి ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? O3గా చెప్పవచ్చు. C3H8O3గా మనం గ్లిజరాల్ని ఈ విధంగా రాయొచ్చు అని చెప్పవచ్చు. ఈ గ్లిజరాల్కి ఏంటంటే ఆక్సిజన్కి వస్తాయి. ఆక్సిజన్కి మధ్య ఫ్యాటీ యాసిడ్ అనేటువంటి కింద తోక భాగానికి ట్రైగ్లిజరైడ్ అనేటువంటిది మనం ఇవ్వచ్చు. అంటే ఒక గ్లిజరాల్కు 3 ఫ్యాటీ యాసిడ్ తోకలు వచ్చేస్తే 3 ఫ్యాటీ యాసిడ్ టేల్ లాగా ఉంటే దాన్ని ఏమనొచ్చు అంటే ట్రైగ్లిజరైడ్ అని చెప్పవచ్చు. మరి దీంట్లో ఉన్నటువంటి బంధం ఏంటంటే ఈస్టర్ బంధం అని చెప్పవచ్చు. ఈస్టర్ బాండ్ అని కూడా చెప్పవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ బంధం వచ్చేసి ఈస్టర్ బాండ్ అని చెప్పవచ్చు. చూడండి రౌండ్గా ఉన్నటువంటి గ్లిజరాల్కు ఒక 3 ఫ్యాటీ యాసిడ్లు చూడండి 3 లైన్స్ ఉంటాయి. ఒక తోక, రెండో తోక, మూడో తోక అంటే ఇవన్నీ అంటే ఏ బంధం అంటే గ్లిజరాల్తో ఆక్సిజన్తో ఉన్నటువంటి బంధము ఈస్టర్ బాండ్గా అనేటువంటిది ట్రైగ్లిజరైడ్గా మారే అవకాశం ఉంది. ఇది సింపుల్ ప్రోటీన్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు. లిపోప్రోటీన్ గురించి రాయండి అని క్వశ్చన్ అడిగితే లిపోప్రోటీన్స్ అంటే ముఖ్యమైనది ఇది మనం చూడవచ్చు. ట్రైగ్లిజరైడ్గా మనం చెప్పవచ్చు. అంటే తటస్థ కొవ్వులు అంటుంటారు మామూలుగా. వీటిని సామాన్య ప్రోటీన్ లిపిడ్లోని తటస్థ కొవ్వులు న్యూట్రల్గా ఉన్నటువంటిది
దాన్ని ఫ్యాటీ యాసిడ్గా మనం చెప్పవచ్చు. న్యూట్రల్ ఫ్యాట్స్ ఎగ్జాంపుల్ గ్లిజరాల్కు 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటి బంధము ఉన్నటువంటిది ఈస్టర్ బంధం. అంటే 3 మాలిక్యూల్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ అనేటువంటిది బంధాన్ని ఏర్పరిచి ఈస్టర్ బంధం ద్వారా ఈ విధంగా ట్రై గ్లిజరైడ్ బంధాన్ని ఏర్పరిచే విధంగా ఫ్రీ ఫ్యాటీ యాసిడ్గా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇప్పుడు మనం చూసినటువంటిది చూడండి, లిపోప్రోటీన్ అని చెప్పిన లిపోప్రోటీన్ మనం ఇప్పుడు చెప్పినటువంటిది బంధమే. లిపోప్రోటీన్ బంధం ఒక జంతు కణాన్ని ఆవరించినటువంటి త్వచము కావచ్చు. ఇది ఒక ఎలాస్టిక్ బాండ్గా ఉంటుంది. ఫ్లూయిడ్ మొజాయిక్ సిద్ధాంతం మాదిరిగానే ఇందులో ఉన్నటువంటిది తల భాగము గ్లిజరాల్ కానీ తోక భాగము ఫ్యాటీ యాసిడ్గా ఉంటుంది, మోనోమర్గా ఉంటుంది. దీన్ని గ్లిజరో పాస్పోలిపిడ్గా అని చెప్పవచ్చు. ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. జంతు కణానికి ఇక రవాణాలో అనేటువంటి ప్రోటీన్ నుండి మెంబ్రేన్ లోపలికి రవాణా అవ్వడానికి తోడ్పడుతుందని చెప్పవచ్చు. తర్వాతకి రెండోది వచ్చేసి వ్యాక్స్ అంటే మామూలుగా వ్యాక్సిన్స్ అంటుంటాం కదా, అవి సింపుల్లో చూసినట్టయితే ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవి కూడా న్యూట్రల్ లిపిడ్స్ ఎగ్జాంపుల్ ఇంకా ఉన్నాయి. ఈస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ విత్ ఆల్కహాల్ అని చెప్పవచ్చు. ఈ విధంగా చూడండి, ఈ గ్లిజరాల్కు ఫ్యాటీ యాసిడ్ ఈ విధంగా బంధం ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి 3 మాలిక్యూల్ ఆఫ్ వాటర్ని బయటికి వదిలేస్తే ఏమవుతుంది, ట్రైగ్లిజరైడ్ మాలిక్యూల్గా ఏర్పడే అవకాశం ఉంది. ఈ విధంగా మీరు స్ట్రక్చర్ వేస్తే బాగుంటుంది. వేసుకోండి. ఈ విధంగా చూసి దీన్ని న్యూట్రల్ లిపిడ్ అని చెప్పవచ్చు. వ్యాక్స్ కనుక చూసినట్టయితే మామూలుగా ద వ్యాక్స్ కన్సిస్ట్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ అని చెప్పవచ్చు. ఇంకొకటి ఏంటిదంటే వ్యాక్స్లో ఎగ్జాంపుల్గా మనం బీ వ్యాక్స్ సెక్రెట్ బై బీ. ఇంకోటి కూడా ఉంది, వూల్ వ్యాక్స్ ఉంటుంది. నెక్స్ట్ వూల్ వ్యాక్స్ అబ్టైన్డ్ ఏమొచ్చు ఫ్రమ్ వూల్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అలోలైన్ కూడా చెప్పవచ్చు. లిపిడ్ల వర్గీకరణలు చూసినట్టే మైనములు అని చెప్పిన మైనములు అనేటువంటిది అంటే వ్యాక్స్ అనేటువంటిది చూసినట్టయితే మామూలుగా వీటిలో మైనంలో గ్లిజరాల్కు బదులుగా ఆల్కహాల్ను కలిగి ఉంటుంది. మరి ఆల్కహాల్ని కలిగినటువంటి ఆల్కహాల్ ఎస్టర్లు అంటారు. ఇక్కడ వ్యాక్స్ ఎస్టర్ అంటారు. వ్యాక్స్ ఎస్టర్ బాండ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆల్కహాల్ ఎస్టర్, అక్కడ చూస్తే ఎస్టర్ బాండ్ అని చెప్తే ఇక్కడ వ్యాక్స్ ఎస్టర్ బాండ్ ఉండే అవకాశం ఉంది. ఇవి మామూలుగా చూసినట్టయితే ఇవి ఎన్ని కార్బన్ పరమాణువులు ఉంటాయంటే 24 to 36 కార్బన్ పరమాణువులు అంటే కార్బన్ మాలిక్యూల్ ఉండే అవకాశం ఉంది. చాలా పెద్దది కాబట్టి ఇది మనము ఈ మైనపు దాన్ని ఏమంటుంటారు, చాలా పెద్దగా ఉంది చూడండి. ఇది దీంట్లో చూడండి గ్లిజరాల్ బదులుగా ఏముంటుంది, ఆల్కహాల్ ఉంటుంది. చూడండి గ్లిజరాల్ బదులుగా ఆల్కహాల్ ఉండడం వల్ల దీంట్లో కార్బన్ల సంఖ్య వచ్చేసి 24 నుంచి 36 వరకు ఉండే అవకాశం ఉంది. దీంట్లో వచ్చేసి ఈ మైనపు కీటకాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము లక్క కీటకం అంటే లక్క బొమ్మలు అంటుంటారు కదా, లక్క బొమ్మలు చూసినట్టయితే వ్యాక్స్ జనరల్లీ అబ్జర్వ్ సెక్రీషన్ ఆఫ్ చూసినట్టయితే ఇన్సెక్ట్. ఇందులో కార్బన్ వచ్చేసి 24 to 36 ఆటమ్స్ ఉండే అవకాశం ఉంది. మనము లక్క బొమ్మలు అంటుంటారు కదా, లక్క బొమ్మలు. నెక్స్ట్ తేనెటీగ మైనములు, లానోలైన్ వంటివి మనం ఎన్నో రకాలుగా మనం మైనపు కీటకాల నుంచి ఉత్పత్తి చేసేటువంటివి మనం చూడవచ్చు. ఇవి ఎగ్జాంపుల్ బీ వ్యాక్స్ అని చెప్పవచ్చు. బీ వ్యాక్స్ అంటే ఎస్టర్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ విత్ మోనోహైడ్రాక్సిల్ ఆల్కహాల్ అండ్ హయ్యర్ దాన్ గ్లిజరాల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో మాలిక్యులర్ వెయిట్ చాలా పెద్దగా అని చెప్పి ఇందులో కార్బన్ అనేటువంటిది 24 to 36 ఏంటిది కార్బన్ ఆటమ్స్ ఎక్కువ ఉంటాయని చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ బీ వ్యాక్స్ అని మనం చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ ఇక ఏం చెప్పవచ్చు, లక్క కీటకం లాక్సిఫర్ లక్క అంటుంటాం, లక్క కీటకము. హనీ బీ వ్యాక్స్ అనేటువంటిది బీ వ్యాక్స్ చెప్పవచ్చు. తేనెటీగల మైనము, లానోలైన్ అనేటువంటిది మనం చెప్పవచ్చు. రెండింటి సింపుల్ లిపిడ్కి ఈ రెండు రాసి చెప్పదు. ఒకటి తటస్థ కొవ్వులు అంటే న్యూట్రల్ లిపిడ్స్,
రెండవది వ్యాక్స్ గురించి రాస్తే సరిపోతుంది. ఓకే, ఇంకొక స్లైడ్లోకి వెళ్దాం. ఇది కూడా చూడండి, ఇది కూడా ట్రైగ్లిజరైడ్ మధ్య ఉన్నటువంటి బంధము ఏమనొచ్చు, ఎస్టర్ బాండ్ అని చెప్పవచ్చు. ఎస్టర్ బంధము ఎందులో కలదు అని కూడా చెప్పగానే ఈ విధంగా ట్రైగ్లిజరైడ్ మధ్య చూడండి 3 ఫ్యాటీ యాసిడ్ క్యాన్ బాండ్ విత్ 1 గ్లిజరైడ్. 1 గ్లిజరైడ్కు 3 ఫ్యాటీ యాసిడ్ బంధం అనేది ఏర్పడుతుంది. లింకేజ్ ఆఫ్ ఎస్టర్ లింకేజ్ అని చెప్పి బాండ్ ఆర్ ఫార్మ్డ్ అనేది చెప్పచ్చు. ఈచ్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై ద కండెన్షన్ ఆఫ్ ఎస్టర్ లింకేజ్ అని చెప్పవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక గ్లిజరాల్కి 3 ఉన్నటువంటిది ట్రైగ్లిజరాల్ అనేటువంటి మనకు ఉంటుంది. ఫ్యాటీ యాసిడ్లు 3 ఉంటాయి ఒక గ్లిజరాల్కి, మనం చెప్పినట్టే. నెక్స్ట్ కొన్ని చూడండి, ఇంకా స్ట్రక్చరల్ ఫార్ములా ఆఫ్ సింపుల్ లిపిడ్స్ చూసినట్టే ఈస్టర్ లింకేజ్. మనం ఇప్పుడు ఎస్టర్ బంధము అని చెప్తాం, ఎస్టర్ బంధము అని చెప్తుంటాం కదా. ఒక గ్లిజరాల్కు 3 ఏముంది, ఫ్యాటీ యాసిడ్ బంధాలు ఈ విధంగా ఏర్పడుతుంటాయి అని చెప్పవచ్చు. ఇది మనం న్యూట్రల్ లిపిడ్లో అనేటువంటిది సింపుల్ లిపిడ్లో మనం చూడవచ్చు. ఇది ఇక్కడ చూడండి, ఒక ఎస్టర్ బాండ్ అనేటువంటిది ఈ విధంగా ఉండే అవకాశం. ఇందులో వాటర్ మాలిక్యూల్ అనేటువంటిది బయటికి 3 వెళ్ళిపోతుంటుంది. 1 2 3 అంటే బ్లూ లింక్లో ఉన్నటువంటిది ఇందులో. మరి ఇక్కడ కార్బన్ బంధం చూడండి, C15 H31 COOH. ఇందులో కంపల్సరీ లిపిడ్లో అయిపోయిన కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనేటువంటిది మనం రాయాలి. ఇవి ఎన్ని రాయాలి కౌంట్ మీకు తెలియాలంటే ఇక్కడ చూడండి C17 చూడండి, ఈ విధంగా 17 కార్బన్లు వరుసగా రాస్తే ఈ యొక్క ఫ్యాటీ యాసిడ్లు రాసేస్తే సరిపోతుంది. మిగతా మొత్తం హైడ్రోజన్ బంధాలు రాస్తే సరిపోతుందని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇది కూడా సేమ్ ట్రైగ్లిజరైడ్ ఇన్ సింపుల్ లిపిడ్లో ఇది మనం చూడవచ్చు. ఈ విధంగా చూడండి, గ్లిజరాల్కు ఈ యొక్క ఫ్యాటీ యాసిడ్ 3 ఫ్యాటీ యాసిడ్ 3 వాటర్ మాలిక్యూల్ బయటికి పోయి ఈ విధంగా బంధం ఎస్టర్ బాండ్తో బంధాన్ని కలిగి ఉంటుందని చెప్పవచ్చు. ఎన్ని రకాలుగా మనం ఇంకోటి కూడా చూడండి, ఇంకా ఎన్ని అంటే అన్నీ వస్తే ఉందన్నమాట. హౌ ట్రైగ్లిజరైడ్ ఫామ్. మళ్ళీ ట్రైగ్లిజరైడ్ ఎప్పుడైనా ఒక గ్లిజరాల్ ఉండాలి, ఇంకొకటి 3 ఫ్యాటీ ఆమ్లాలు అంటే ట్రై కనుక చూస్తుంటే ట్రై ఫ్యాటీ యాసిడ్ అనేటువంటిది వరుసగా ఉన్నటువంటి ట్రైగ్లిజరైడ్ అనేటువంటిది వరుసగా ఆ యొక్క ఎస్టర్ బాండ్తో కలపబడి ఉన్నటువంటి బంధం. అంటే ఫ్యాటీ యాసిడ్ గ్లిజరాల్ అనేటువంటి 2 ఉంటుందండి. ట్రైగ్లిజరైడ్ బంధము అని చెప్పి మామూలుగా ఈ విధంగా బంధం ఏర్పడే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇది ఎలా అయినా రాయొచ్చు, మీరు ఇలా కూడా రాయొచ్చు. ఒకవేళ మీకు ఏమీ కూడా గుర్తు రానప్పుడు కనీసం ఇలా అయినా రాయొచ్చు. ఎలా అంటే గ్లిజరాల్ ఫ్యాటీ యాసిడ్ 3 ఫ్యాటీ యాసిడ్ రాసేసి ఎస్టర్ బాండ్ అనేటువంటిది కొంచెం రైట్ వివరిస్తే ఇంకా మంచిగా బాగుంటుంది, సింపుల్గా ఈజీగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. మరి ఇక్కడ నెక్స్ట్ వన్ చూసినట్టయితే సామాన్య ప్రోటీన్ తర్వాత వచ్చేది సంయుక్త ప్రోటీన్ అంటే కాంప్లెక్స్ లిపిడ్లో గురించి చూసినట్టయితే ఈ సంయుక్త లిపిడ్లో చూసినట్టయితే మనం ఏమంటారు, మామూలుగా ఇక్కడ లిపిడ్ అణువుతో పాటు లిపిడ్ పదార్థాన్ని కానటువంటి అనుబంధాలు ఏర్పరచుకుంటే అని చెప్పవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం వీటిని హెట్రోలిపిడ్స్ కూడా అంటుంటారు. ఎందుకంటే ఇందులో ఫ్యాటీ ఆమ్లాల్, గ్లిజరాల్, ఆల్కహాల్తో పాటుగా నైట్రోజన్, నెక్స్ట్ ఫాస్ఫరస్ ఉండాలి. ఇప్పుడు మనం సింపుల్ లిపిడ్లో చూసినట్టయితే గ్లిజరాల్, ఫ్యాటీ యాసిడ్, ఆల్కహాల్ ఉన్నటువంటి ఆల్కహాల్ ఫ్యాటీ యాసిడ్ ఉంటే దాన్ని ఏమంటారు, వ్యాక్స్ అంటారు. మరియు గ్లిజరాల్ ఫ్యాటీ యాసిడ్ ఉంటే ఏమంటారు, ట్రైగ్లిజరైడ్ అని చెప్పినాం. అలా కాకుండా ఫ్యాటీ ఆమ్లాలు, గ్లిజరాల్,
ఆల్కహాల్తో పాటుగా నైట్రోజన్ ఫాస్ఫరస్ అనేటువంటి 2 ఎక్స్ట్రా ఉంటుంది అని ఉండొచ్చు. కాంప్లెక్స్ మామూలుగా దీంట్లో ఎక్స్ట్రా అనేటువంటిది అణువులు ఉన్నాయి. ఎక్స్ట్రా అణువులు నైట్రోజన్ ఫాస్ఫరస్ ఉండడం వల్ల దీన్ని హెటిరో లిపిడ్స్ అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫాస్ఫోలిపిడ్స్ మరియు గ్లైకోలిపిడ్స్. ఇందులో ఫ్యాటీ యాసిడ్, ఆల్కహాల్ మరియు ఫాస్ఫారిక్ యాసిడ్ అని చెప్పవచ్చు. మరియు దీని ఏమైనా ఫాస్ఫోలిపిడ్కి ఎగ్జాంపుల్ ఫ్యాటీ యాసిడ్, ఆల్కహాల్, ఫాస్ఫారిక్ యాసిడ్. అంటే ఇందులో ఏముంది? ఫాస్ఫరస్ ఉంది. నెక్స్ట్ గ్లైకోలిపిడ్లో ఫ్యాటీ యాసిడ్, నెక్స్ట్ స్పింగోసిన్, నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ అనేటువంటివి. ఇది కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా ఏమనొచ్చు? ఇవి ఈ యొక్క హెటిరోలిపిడ్ కిందకే చెప్పవచ్చు. దీన్ని స్పింగోలిపిడ్స్గా చెప్పవచ్చు. గ్లైకో అంటే మామూలుగా గ్లైకోలసిస్ అంటే కార్బోహైడ్రేట్స్, స్పింగోసిన్, ఫ్యాటీ యాసిడ్. మరి పైవైపున ఫ్యాటీ యాసిడ్, ఆల్కహాల్, ఫాస్ఫారిక్ యాసిడ్ కనుక ఉంటుంది అని ఏమంటారు? ఫాస్ఫోలిపిడ్గా చెప్పవచ్చు. ఈ విధంగా ఏంటంటే ఇక్కడ ఫ్యాటీ యాసిడ్, గ్లిజరాల్, ఆల్కహాల్తో పాటుగా నైట్రోజన్ ఫాస్ఫరస్ కలిసి ఉన్నాయన్నమాట. నైట్రోజన్ ఫాస్ఫరస్గా ఉంటుంది అని అనవచ్చు. ఈ యొక్క కాంపౌండ్ అని చెప్పవచ్చు. అంటే గ్రూప్ మే బి ఫాస్ఫరస్, నైట్రోజన్ అండ్ ఇంకోటి ఏమనొచ్చు? గ్యాలక్టోస్. ఇవన్నీ కూడా ఏమనొచ్చు? కాంపౌండ్ లిపిడ్గా చెప్పవచ్చు. ఇవన్నీ ఎక్స్ట్రా అనమాట. అంటే ఫాస్ఫరస్, నైట్రోజన్, గ్యాలక్టోస్ ఇలాంటివి వస్తాయి. లేకపోతే కార్బోహైడ్రేట్స్ ఇలాంటివి వస్తే ఏమనొచ్చు? ఒక కాంపౌండ్గా చెప్పవచ్చు. అంటే ఫాస్ఫోలిపిడ్స్. నెక్స్ట్ ఫాస్ఫోలిపిడ్స్ 2 ఉన్నాయి. ఫాస్ఫోలిపిడ్స్కి ఎగ్జాంపుల్గా మనం చూసినట్టయితే అంటే గ్లిజరాల్కు ఫ్యాటీ యాసిడ్, 2 ఫ్యాటీ యాసిడ్ మరియు ఒక ఫాస్ఫేట్ గ్రూప్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఫాస్ఫేట్ అనేటువంటిది ఒక హెటిరో అనమాట. అంటే ఇది ఒక సపరేట్ అనమాట. ఒక ఫ్యాటీ యాసిడ్లోనే ఒక కాంపౌండ్ ఎందుకంటే అంటే హెటిరో అని చెప్పవచ్చు. హోమో కాకుండా, హోమో అంటే సింపుల్ అంటారు, హెటిరో అంటే ఎందుకంటే ఒకటి ఎక్స్ట్రాగా వేరే అణువు అనేటువంటి ఉండడం అనేటువంటిది మనం చూడవచ్చు. నెక్స్ట్ గ్లైకోపాస్పో అనేటువంటి గ్లైకోలిపిడ్స్, స్పింగోలిపిడ్ అంటుంటారు. స్పింగోలిపిడ్కి ఎగ్జాంపుల్ మనం చూసినట్టే లెసిథిన్, సెఫాలిన్, ప్లాస్మాలోజియన్ ఏమంటుంటారు. ఇక లిపిడ్లు, సంయుక్త లిపిడ్లు చూసినట్టయితే గ్లిజరోపాస్పోటైడ్లు కనుక చూసినట్టయితే, లేకపోతే గ్లైకోలిపిడ్స్కి ఎగ్జాంపుల్ ఏంటివి క్వశ్చన్ అడుగుతారు. లెసిథిన్, సెఫాలిన్, ఫాస్ఫోస్పింగోలిపిడ్. ఇంకొకటి పైవైపును చూసినట్టయితే ఫాస్ఫో అయనో ఎసిటేట్లు కూడా చెప్పవచ్చు, లేకపోతే ఫాస్ఫోస్పింగోలిపిడ్గా కూడా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం ఓకే, ఇవన్నీ కూడా మనం కాంపౌండ్ అంటే సంయుక్త లిపిడ్, కాంపౌండ్ లిపిడ్లో మనం ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఎలా నిర్వాలి మీరు పెద్ద అది అవసరం లేదు. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ చూస్తే మీకు గుర్తుకొచ్చేది ఏంటంటే ఈ యొక్క ఫాస్ఫోలిపిడ్లో మనం కంపల్సరిగా ఫాస్ఫేట్ అణువు ఉండాలి. ఫాస్ఫేట్ అణువు ఉండవలసిందే. ఇక్కడ స్టార్టింగ్లో ఫస్ట్ డయాగ్రామ్ కనుక చూసినట్టయితే చూడండి, P4 ఫాస్ఫేట్ చూసినట్టు ఇక్కడ గ్లిజరాల్కు ఏముంది? ఫస్ట్ గ్లిజరాల్కు ఫ్యాటీ యాసిడ్కి మధ్యలో ఉన్నటువంటి చూస్తే గ్లిజరాల్కి ఏముంది? 1 ఫాస్ఫేట్ మరి చివరి వైపు కోలిన్ ఉంటుంది. ఇప్పుడు NCH3CH3 ఉంది, వీటిని కోలిన్ అంటే ఫాస్ఫేట్ కోలిన్ ఉంటాయి. లెసిథిన్ అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, లెసిథిన్లో కంపల్సరీ ఒక ఫాస్ఫేట్ అంటే CO4 అంటారు. PO4 అండ్ CH3 అంటే ఉంటుంది ఫాస్ఫేట్ మరి కోలిన్ ఉంటే దాన్ని ఏమంటారు? ఈ విధంగా ఫాస్ఫాటైడిల్ ఆల్కోలిన్ అని చెప్పవచ్చు. ఫాస్ఫాటైడిల్ ఆల్కోలిన్ అని చెప్పవచ్చు. మరి దీన్ని
లెసిథిన్ కూడా చెప్పవచ్చు. దీని పేరు ఏం పేరు? లెసిథిన్ అని కూడా అంటారు. లెసిథిన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ పాత్ర. లెసిథిన్ కాలేయంలోను, లివర్ అండ్ బ్రెయిన్, ఇంకొకటి నర్వస్ సిస్టంలో, నెక్స్ట్ విత్తనంలో కూడా ఉండునని చెప్పవచ్చు. లెసిథిన్ ముఖ్యమైనటువంటిది ఇందులో ఉన్నటువంటి పార్ట్స్ కనుక చూసినట్టయితే ఒక గ్లిజరల్ అణువు, 2 ఫ్యాటీ ఆమ్లాలు, ఒక పాస్పేట్, ఒక కోలిన్. గుర్తుపెట్టుకోండి. లెసిథిన్ అని లేకపోతే ఇంకొక పేరు ఉంటారు పాస్పోలిపిడ్లో కనుక మనం చూసినట్టయితే కంపల్సరీ ఉండేటువంటిది ఒక గ్లిజరాల్, 2 ఫ్యాటీ యాసిడ్, ఒక పాస్పేట్, మరి ఇంకోవైపు కోలిన్ ఉండే అవకాశం. కోలిన్ యొక్క ఫార్ములా NCH3NCH3గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే సెఫాలిన్ కూడా చెప్పచ్చు. సెఫాలిన్లో స్ట్రక్చర్ అండి. సెఫాలిన్ యొక్క స్ట్రక్చర్ ఈ యొక్క చూడండి పక్కన చూసిన సెఫాలిన్ దాన్ని ఏమంటారు? పాస్ఫోఫాడైల్ సెఫాలిన్లో కనుక చూసినట్టయితే ఎగ్జాంపుల్గా ఇందులో పాస్పేట్, ఇథలినమైడ్ కూడా ఉంటుంది. ఇథలినమైడ్ ఫార్ములా ఏంటిదంటే CH2NH2గా చెప్పవచ్చు. ఇథలినమైడ్కి ఎగ్జాంపుల్ CH2NH2గా చెప్పు. దీన్ని సెఫాలిన్ అంటారు. రెండో దాన్ని ఏమంటారు? సెఫాలిన్గా చెప్పవచ్చు. సెఫాలిన్లో ఏముంటాయంటే 1 గ్లిజరాల్, 2 ఫ్యాటీ యాసిడ్, 1 పాస్పేట్, 1 ఇథనోలమైడ్గా చెప్పేదాన్ని ఏమంటూ సెఫాలిన్గా చెప్పవచ్చు. మరి సెఫాలిన్ అనేటువంటిది ఆల్ఫా, బీటా సెఫాలిన్ కూడా ఉంటాయి. మరి ఇది ఎక్కడ ఉంటుందంటే సోయాబీన్ ఆయిల్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ సోయాబీన్ ఆయిల్గా చెప్పవచ్చు. ఇథాలిన్ ఇది గుర్తుపెట్టుకోండి పై డయాగ్రామ్. అండ్ ఇటు పక్కన సెఫాలిన్గా రాసుకోండి. ఇథాలిన్ సెఫాలిన్గా సరిపోతుంది. మరి నెక్స్ట్ వచ్చేటువంటిది దీన్ని ఏమంటారు? ఇక్కడ వైపు చూసినటువంటిది దీన్ని పాస్పో అయనో ఎసిటాల్ అంటారు. పాస్పో అయనో ఎసిటాల్లో కంపల్సరీగా మనం చూసినట్టయితే ఇందులో కంపల్సరీగా ఉండేటువంటిది పాస్పో అయనో ఎసిటాల్. ఎందుకంటే ఇందులో బెంజిన్ అనేటువంటిది ఉండే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇది మోనో పాస్పో ఈనో ఎసిటాల్. ఎగ్జాంపుల్ మొక్కల జంతువుల్లో ఉంటాయి. డై పాస్పో ఈనో ఎసిటాల్ బ్రెయిన్లో ఉంటుంది. డై పాస్పో ఈనో ఎసిటాల్ బ్రెయిన్లో ఉంటుంది. మోనో పాస్పో ఈనో ఎసిటాల్ అనేటువంటిది మొక్కల్లో ఉంటుంది. అంటే 2 బెంజీన్లు ఉన్నటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 బెంజీన్ వేసినాం కదా, అలాగే ఇంకో బెంజీన్ వేసినాం అనుకో ఇంకో ట్రైగ్లిజరైడ్కి, వాటిలో ఏముంటుందంటే డై ఉంటే బ్రెయిన్లో ఉంటుంది. డై పాస్పో ఈనో ఎసిటాల్ బ్రెయిన్లో ఉంటుంది. మోనో పాస్పో ఈనో ఎసిటాల్ మొక్కల జంతువుల్లో ఉంటాయని గుర్తుపెట్టుకోండి ఈ విధంగా. నెక్స్ట్ ఇంకొకటి పాస్పోస్పింగోలిపిడ్. చూడండి పాస్పోస్పింగోలిపిడ్ అంటుంటారు. ఇది పాస్పోస్పింగోలిపిడ్ కూడా ఉండే ఒక స్పింగోలిపిడ్స్ అనేటువంటిది మామూలుగా నాడీ కణంలో ఉంటాయి. అంటే మామూలుగా స్పింగోమైలిన్ అని కూడా చెప్పవచ్చు. దీంట్లో కూడా పాస్పేట్, కోలిన్ మరియు స్పింగోల అనేటువంటిది కోలిన్, పాస్పేట్, ఫ్యాటీ ఆమ్లాలు, స్పింగోల్ అని కూడా ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మంచిగా లెసిథిన్, సెఫాలిన్ మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి కొన్ని చూడండి. గ్లైకోలిపిడ్ చూడండి. గ్లైకోలిపిడ్ యొక్క స్ట్రక్చర్ చూడండి, చాలా సింపుల్గా కనిపిస్తుంది. గ్లైకోలిపిడ్ యొక్క చూడండి ఈ విధంగా గ్లిజరాల్కి ఉన్నటువంటి బెంజిన్ ఫ్యాటీ యాసిడ్కి అతకబడడం అనేటువంటిది మనం చూడవచ్చు. గ్లైకోలిపిడ్ ఇది డయాగ్రామ్. నెక్స్ట్ మనం చూసేటువంటిది డిరైవ్డ్ లిపిడ్లోకి చూద్దాం. డిరైవ్డ్ లిపిడ్స్ అంటే ఏంటి? ఉత్పన్న లిపిడ్స్ అంటే ఏంటిది అంటే జీవక్రియ ఫలితంగా ఏర్పడే లిపిడ్లు ఏర్పడతాయి అన్నమాట. అంటే జీవక్రియ ఫలితంగా ఈ రకమైనటువంటి లిపిడ్లు ఏర్పడను.
ఈ వర్గానికి చెందిన లిపిడ్లు మామూలుగా ఫ్యాటీ యాసిడ్స్, స్టీరాల్ అని చెప్పవచ్చు. జీవక్రియ ఫలితంగా ఏర్పడేటువంటిది అని చేస్తే దీస్ ఆర్ డిరైవ్డ్ ఆఫ్ హైడ్రోలైసిస్ ఆఫ్ సింపుల్ అండ్ కాంప్లెక్స్ లిపిడ్ విత్ possess the characteristic of lipids. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏమేమి ఉంటాయి, ఇంక్లూడ్ ఏంటిదంటే లిపిడ్ సాల్యుబుల్ వైటమిన్స్ అండ్ స్టీరాయిడ్ హార్మోన్, హైడ్రోకార్బన్స్, కీటోన్ బాడీస్, మోనో అండ్ డైఎసిడల్ గ్లిజరాల్గా చెప్పవచ్చు. మోనో అండ్ డైఎసిడల్ గ్లిజరాల్గా మనం చెప్పవచ్చు. ఈ విధంగా డెరైవ్డ్ పోర్టల్లో 2 రకాలుగా చెప్పవచ్చు. ఇది చూడండి, మీరు ఆల్కహాల్ అండ్ ఎస్టర్ బంధము, కార్బాక్సిలిక్ యాసిడ్ అంటుంటుంది. ఎలా చూడండి, కార్బాక్సిలిక్ యాసిడ్, దీన్ని ఇటువైపు సి కీటోన్ అండ్ ఓహెచ్ అండ్ ఆర్ గ్రూప్ అనేటువంటి ఉంటుంది. ఆల్కహాల్ అంటే కంపల్సరీ ఆర్, ఓహెచ్ ఉంటే ఆల్కహాల్. ఎస్టర్ బాండ్ అంటారు, ఎస్టర్ బంధం అనగానే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సి డబుల్ బాండ్ కీటోన్ ఉండాలి, మరి ఓఆర్ గ్రూప్ అండ్ ఇటువైపు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకోవాలి. ఓఆర్ అండ్ ఇటువైపు ఆర్ బంధం అనేటువంటిది ఎస్టర్ బాండ్గా మనం చెప్పవచ్చు. మరి డెరైవ్డ్ ఫ్యాట్స్ ఏంటి? ఎగ్జాంపుల్గా డెరైవ్డ్ ఫ్యాట్స్లో చూడండి, ఎగ్జాంపుల్గా ఉత్పన్న ప్రోటీన్లు అంటుంటారు. ఉత్పన్న ప్రోటీన్లో చూసినట్టయితే చూడండి, ద స్టీరాయిడ్ కార్బన్ స్కెలిటన్ చూసినట్టయితే దీన్ని ఏమంటారు, ఇంకో పేరు కూడా అంటుంటారు, సైక్లోపెంటనోఫర్ హైడ్రోఫినాథ్రిన్ అని కూడా అంటుంటారు. ఏమంటారు? సైక్లోపెంటనోఫర్ హైడ్రోఫినాథ్రిన్ అని కూడా చెప్తే అవకాశం ఉంది. దీని పక్కన ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ స్టీరాల్. ఇటువైపు అటువైపు చూసుకోండి. దీన్ని ఎగ్జాంపుల్ స్టీరాయిడ్, దానికి ఉత్పన్న ప్రోటీన్లకు డిరైవ్డ్ ప్రోటీన్ ఎగ్జాంపుల్ స్టీరాల్ అని చెప్పి. ఇందులో ఆల్కహాల్ ఫ్యాటీ ఆమ్లాలతో కలిసినటువంటి ఎస్టర్లు ఏర్పడుతుంటాయి. వీటిలో స్టీరాయిడ్లు ఎగ్జాంపుల్ అంటే 3 బెంజీన్లు వేసేసి మరి పక్కన వైపు పెంటా అనే విధంగా అంటే 17 కార్బన్లు వచ్చే విధంగా మీరు వేసి సరిపోతుంది. దీన్ని స్టీరాయిడ్లో కొలెస్ట్రాల్ అనేటువంటి ముఖ్యమైనటువంటిది. మరి శిలీంధ్రంలోని ఎర్గోస్టీరాల్ ఉంటుంది. శిలీంధ్రాలు ఉంటాయి ఫంగస్, వాటిలలో ఎర్గోస్టీరాల్ అనేటువంటి ముఖ్యమైనటువంటి స్టీరాల్ అని చెప్పవచ్చు. ఎగ్జాంపుల్గా ఇందులో సైక్లోపెంటనోఫర్ హైడ్రోఫినాథ్రిన్గా చెప్పవచ్చు. ఇది స్టీరాల్ యొక్క స్ట్రక్చర్, కార్బన్ స్కెలిటన్ ఆఫ్ స్టీరాల్ అండ్ స్టీరోల్స్. ఇది 2 కూడా వేసి పెట్టుకోండి, స్టీరాల్ అండ్ స్టీరోల్. ఇంకొకటి కొలెస్ట్రాల్, డిరైవ్డ్ ప్రోటీన్కి ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్ అంటారు, క్రొవ్వు అంటారు. కొలెస్ట్రాల్ అనేటువంటిది జీవి దేహంలో కణాలన్నిటిలోనూ విస్తరించి ఉంటుంది. మామూలుగా క్రొవ్వు ఎక్కడ ఉంటుంది అంటే ఎడిపోస్ కణాలు నిల్వ చేస్తాయి. చర్మం కింద ఎడిపోస్ కణాలు అంటే ఇంకెక్కడ ఉంటాయంటే నాడి కణంలోను, అధిరుక గ్రంథిలోను, చర్మంలోను అధికంగా ఉంటాయి. క్రొవ్వులు ఎక్కువ ఉంటాయి నాడి కణంలోను, అధిరుక గ్రంథి అడ్రినల్ గ్లాండ్లోను, మరియు స్కిన్లోనూ ఎక్కువ ఉంటుంది. అంటే చర్మం యొక్క అడిపోస్ టిష్యూలో కూడా ఈ యొక్క గ్లిజరాల్ గ్లిజరాల్ ముఖ్యంగా T2 టైప్గా మనం మామూలుగా స్టీరాయిడ్స్ అనేటువంటివి. ఈ యొక్క క్రొవ్వు అనేటువంటి చూసినట్టయితే వీటిని కొలెస్ట్రాల్ అని కూడా అంటుంటారు. ఇవి పిత్తాశయంలో ఏర్పడే గాల్ స్టోన్ గ్రహించారు. మొట్టమొదట దీన్ని గాల్ బర్డన్లో అంటే పిత్తాశయంలో రాళ్ళుగా గుర్తించడం జరిగింది. అందువల్ల దీనికి మామూలు కొలెస్ట్రాల్గా పేరు రావడం జరిగింది. గ్రీకు భాషలో కొలెస్ట్రాల్ అనగా అంటే పైత్యరసం ఘనస్థితిలో ఉన్న ఆల్కహాల్ అంటుంటారు. పైత్యరసం ఘనస్థితిలో ఉన్న ఆల్కహాల్గా చెప్పడం. మళ్ళీ కొలెస్ట్రాల్ యొక్క ఫార్ములా ఏంటిది?
C27, H46 అండ్ ఆక్సిజన్ ఉండే అవకాశం ఉంటుంది. C27 అంటే కార్బన్ 27, H46 ఆక్సిజన్గా చెప్పవచ్చు. ఆక్సిజన్ ఒకటే ఉంటుంది, హైడ్రోజన్ 46 ఉంటాయి, కార్బన్ 27గా ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ మనకు 27 ఉంటుంది. కార్బన్లు 27 ఉంటాయి, హైడ్రోజన్లు 46 ఉంటాయి, అంటే డబుల్గా ఉండే అవకాశం ఉంది అనమాట. ఆక్సిజన్ ఒక్కటే ఉంటుందని కొలెస్ట్రాల్గా చెప్పవచ్చు. అంటే దీంతో పాటుగా OH అనే బంధం కూడా ఉంటుంది, హైడ్రాక్సిల్ అనేటువంటి గ్రూప్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. మరియు ఇక్కడ దీని యొక్క ఫార్ములాను చూసినట్టయితే 13వ కార్బన్ పైన దీనికి ఉన్నటువంటి శాఖ అనేటువంటి 17వ కార్బన్కి అంటి పెట్టుకొని ఉంటుంది. ఇక్కడ చూడండి 13ని మరియు 17ని ఇక్కడ చూడండి 13వ కార్బన్ 17వ కార్బన్కి మధ్య ఒక శాఖ వచ్చింది. ఇది విశాఖారుంతము అని చెప్పవచ్చు. అంటే 13కి 17కి మధ్య బంధాన్ని ఏర్పరిచే ఒక శాఖారుంతం 18గా ఏర్పడే అవకాశం, అంటే 18వ కార్బన్గా ఏర్పడే అవకాశం ఉంది. ఇది కొలెస్ట్రాల్ కిందకి మనం చెప్పవచ్చు. దీని కొలెస్ట్రాల్ ఎక్కడ నిల్వ ఉంటుంది? అడిపోస్ టిష్యూ అని చెప్పవచ్చు. ఇది చర్మం కింద ఉన్నటువంటి అడిపోస్. ఇంకొకటి నాడీ కణంలో కూడా అధిరుక్క గ్రంథి అంటే అడ్రినల్ గ్రంథి కూడా మూత్రపిండాలను కూడా మూత్రపిండం యొక్క పై వైపున టోపీ వంటి ఆకారం దాని అధిరుక్క గ్రంథిగా కూడా మనం చెప్పవచ్చు. ఇది కొలెస్ట్రాల్. మరి ఇంకా ఏమైనా స్లైడ్స్ ఉన్నాయా చూడండి. కొన్ని రకమైనటువంటి ఇంక్లూజెస్ చూసారు. ఫ్యాటీ యాసిడ్, గ్లిజరాల్తో వీటితో పాటు ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. చూడండి, క్రొవ్వులో కరిగే వైటమిన్ల గురించి రాయండి. ADEK గుర్తుపెట్టుకోండి. మరి నీటిలో కరిగేటువంటి వైటమిన్స్ ఏంటి అంటే BC గుర్తుపెట్టుకోండి. BC ADEK అటువంటిది క్రొవ్వులో కరిగేటువంటిది అని చెప్పవచ్చు. స్టీరాయిడ్ హార్మోన్ ఏంటిది? క్వశ్చన్ ఏంటి? స్టీరాయిడ్ అంటే ఏంటి? స్టీరాయిడ్ చూసినట్టయితే స్టీరాయిడ్ క్రొవ్వుతో ఉన్నటువంటి హార్మోన్లు చూసినట్టయితే మామూలుగా టెస్టోస్టిరాన్ అనేటువంటి పురుషుల్లో స్రవించేటువంటిది అని చెప్పవచ్చు. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనేటువంటి కూడా స్టీరాయిడ్ హార్మోన్. ఫైనల్ ఇయర్కి అడుగుతాయి స్టీరాయిడ్ హార్మోన్ గురించి రాయనంటే కంపల్సరీ టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనేటువంటిది లైంగిక సెక్షువల్ హార్మోన్ అనేటువంటిది. ఇవి ఆండ్రోజన్ అంటే పురుషుల నుండి స్రవించే టెస్టోస్టిరాన్, మరి స్త్రీల నుండి స్రవించే ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ గురించి రాసే సరిపోతుంది. మరి కొలెస్ట్రాల్ గురించి రాయండి అంటే కంపల్సరీ రాయండి. గ్లిజరాల్ గురించి రాయండి, ఫ్యాటీ యాసిడ్ గురించి రాయండి. ఏదైనా కూడా మనం ఈజీగా రాయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాం. మీకు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే లిపిడ్ల వర్గీకరణ గురించి రాయండి అన్నప్పుడు, అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ లిపిడ్స్లో చూసినట్టయితే సామాన్య లిపిడ్లు, సంయుగ్మ లిపిడ్లు మరియు ఉత్పన్న లిపిడ్లు అని గురించి సామాన్య లిపిడ్లో తటస్థ లిపిడ్ల గురించి రాయండి. మైనం గురించి రాయండి. సంయుక్త లిపిడ్లు వస్తే పాస్పోలిపిడ్ల గురించి రాయండి. పాస్పోలిపిడ్లు, గ్లిజరోలిపిడ్లు అంటే లెసిథిన్ సెఫాలిన్ గురించి రాయండి. దాని తర్వాతకి స్పింగో లిపిడ్ల గురించి రాయండి. మరియు ఇంకొకటి ఉత్పన్న లిపిడ్ల చూస్తే స్టీరాయిడ్ల లిపిడ్ల గురించి రాయండి. స్టీరాయిడ్ల లిపిడ్లు కంపల్సరీ చెప్పినటువంటిది సైక్లోపెంటనోఫర్ హైడ్రోఫినాప్త్రిన్ అనేటువంటి స్టీరాయిడ్ లిపిడ్లు అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ చూసినట్టయితే కొలెస్ట్రాల్ గురించి రాయండి, క్రొవ్వుల గురించి రాయండి. ఓకేనా, థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.